వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. డిజిటల్ మీడియా జర్నలిస్టులకు మీడియా కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన డిజిటల్ మీడియా జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి డిజిటల్ మీడియా జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ మాట్లాడుతూ డిజిటల్ మీడియాకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డిజిటల్ మీడియా జర్నలిస్టులను గుర్తించి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర, వివిధ జిల్లాల నుండి వచ్చిన డిజిటల్ మీడియా జర్నలిస్టులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన డిజిటల్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే కొత్తగూడెం జిల్లాకు ప్రత్యేకత ఉంటుంది. మీకు అందరూ తెలిసిందే, సింగరేణి మాగాణి జిల్లా, ప్రకృతి అందాల జిల్లా. ఇక్కడ బొగ్గు నిక్షేపాలు, ఐరన్ నిక్షేపాలు, అదేవిధంగా వ్యవసాయ రంగంలో ముందుకు పోతూ ఉంటాయి. కిన్నెరసాని, తుమ్మల చెరువు, అనేక జలాశయాలు ఉన్నటువంటి ఈ జిల్లాకు రాష్ట్రంలోని ప్రత్యేకమైన సంపద. ఇదొక అంశం అయితే ఈ జిల్లాకు రెండవ సమావేశంగా భావిస్తున్నాం. పోరాటాల గడ్డ వరంగల్లో ఆవిర్భవించినటువంటి డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ తదనంతరం మానుకోట జిల్లాలో ఆవిర్భావ సభ, జెండావిష్కరణ, తర్వాత డిసెంబర్ 7వ తారీఖున కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహించుకుని జిల్లా కమిటీ కూడా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం పక్కా ఐక్యతతో ఆచరణతో ముందుకు పోతా ఉంది. అంటే కార్యాచరణ ఏంటంటే డిజిటల్ మీడియాను చట్టబద్ధత కల్పించాలి. అందరూ వర్కింగ్లో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్ట్ కూడా మీడియా కోసం, హక్కుల కోసం, రక్షణ కోసం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనే ప్రధానమైన డిమాండ్తో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో అన్ని జిల్లాలు తిరుగుతూ అన్ని జిల్లాలో ఉన్నటువంటి వివిధ పత్రికల్లో, ఛానల్లో పనిచేసిన, ప్రధాన సభలో పనిచేసినటువంటి జర్నలిస్టులను ఐక్యం చేస్తూ, ఓపెన్ చేస్తూ ఆత్మీయ సమావేశం నుంచి మనం ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే ఇటీవల కాలంలో డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా అధికారులు కావచ్చు, రాష్ట్ర అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కలిసే కార్యాచరణ కూడా తీసుకున్నాం. దాన్ని అన్ని జిల్లాలు కూడా ఇంప్లిమెంట్ చేసాం. అదేవిధంగా సంతకాల సేకరణతో మనకు అందుబాటులో ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మిగతా సంఘాలు కలిసి వచ్చే వ్యక్తుల శక్తులతో కలిసి కూడా సంతకాల సేకరణ కార్యక్రమం కూడా రాష్ట్ర నాయకత్వం తీసుకొని ముందుకు పోతా ఉంది. మరి ఎందుకు డిజిటల్ మీడియాను ప్రధానంగా దీన్ని ఎందుకు చేశామంటే హక్కులు అంటే ఇది ఆత్మగౌరవ పోరాటంగా మనం భావించాలి. ఇది ఒక ప్రజా సంఘాలు ప్రజల హక్కుల కోసం, ప్రజల సమస్యల కోసం పనిచేస్తాయి. అందులో భాగంగా డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరం కూడా విలువలతో కూడినటువంటి జర్నలిజాన్ని ముందుకు తీసుకుపోవడం, కామన్ మెన్ అంటే సామాన్యుల గొంతుగా మన డిజిటల్ మీడియా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనలో అందరూ కూడా తమ యొక్క అనుభవాలు, సవాళ్ళను కూడా చెప్పారు. చాలా అద్భుతంగా చాలా మంది సీనియర్స్ ఉన్నారు ఇక్కడ, చాలా అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎందుకంటే ప్రధానంగా డిజిటల్ మీడియా అంతేంటో అవగాహన చాలా మంది కూడా ఒక ఛానల్స్, ఒక పేపర్ పెట్టుకొని నడిపి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అది కాకుండా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ కూడా మరి డిజిటల్ మీడియా జర్నలిస్టులు పనిచేస్తున్న జర్నలిస్టులు అందరూ కూడా ఒక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం, మన సమస్యలను తెలపడం, ఎట్లా నడపాలి, ఛానల్ ఎట్లా నడపాలి, పేపర్ని ఎట్లా రన్ చేయాలనేది కూడా అవగాహనతో ముందుకు పోయేందుకు పనిచేస్తుందని తెలియజేసుకుంటూ మరింత ముందుకు పోయేందుకు మీ యొక్క జిల్లా నాయకత్వం, మీ జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరుకుంటూ ప్రధానంగా రెండు డిమాండ్స్ మిత్రులారా. ఒకటి, చట్టబద్ధత కల్పించాలి. వర్కింగ్ లో పనిచేస్తున్న అందరి జర్నలిస్టులకు మీడియా కమిషన్ ఏర్పడిన ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ ఏ సంఘాలు కూడా, ఏ సంస్థలు కూడా పెట్టలేదు. కాబట్టి మనం దీన్ని ముందుకు తీసుకుపోయేందుకు మీ వంతు సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ అందరికీ జై.